స్టైలీ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం 3 రోజుల్లో కురిపించిన వసూళ్లు నాన్ బాహుబలి రికార్డులతో చరిత్రకెక్కాయి. నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. తొలి రోజు 18.2 కోట్ల షేర్ వసూలు చేయగా రెండవ రోజు 8.2 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక మూడవ రోజు 7.71 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా 3 రోజులకు గాను ఏరియాల వారీగా నైజాం ఏరియాలో 11.66 కోట్లను, సీడెడ్ ఏరియాలో 5.5 కోట్ల షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 16.94 కోట్ల షేర్ ని వసూలు చేసింది. దాంతో 3 రోజుల టోటల్ కలెక్షన్లు 34.1 కోటికి చేరాయి. ఇది ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ అనే చెప్పాలి. ఇక కర్ణాటక ఏరియాలో 4.5 కోట్ల షేర్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.6 కోట్ల షేర్ ని ఈ సినిమా వసూలు చేసింది. టోటల్ ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్లు 3.4 కోట్లకు చేరాయి. దాంతో 2 తెలుగు రాష్ట్రాల అవల మొత్తం మీద 9.4 కోట్లకు చేరాయి. దాంతో 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 43.5 కోట్ల షేర్ ని వసూలు చేసింది ఈ సినిమా. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డు కాగా టాలీవుడ్ చరిత్రలో తొలి 3 రోజులకు నాన్ బాహుబలి రికార్డులో ఈ సినిమా రికార్డు ఒకటి. ఇక 4వ రోజు కూడా రంజాన్ సెలవు అవ్వడం, సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఇంకా జరుగుతుండటం, కలెక్షన్లు 4వ రోజు కూడా ఓ రేంజ్ లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ రోజు వసూళ్లు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలియాలంటే నైట్ 10:30 గంటలకు ఓ అప్డేట్ ఇస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈలోపు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.